హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పెద్దిరెడ్డి గారిని కాపాడడానికి అన్నమయ్య డిస్టిక్ లోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేశారని చెప్పేసి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు చెప్పడం మనం చూస్తున్నాం. సార్, మరి అసలు ఆ ఫైల్స్ ని నిజంగా అందుకే దగ్ధం చేశారు? అసలు ఆ ఫైల్స్ లో ఏముంది? మంత్రి పెద్దిరెడ్డి గారు అక్కడ ఏం చేశారు? వీటికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? మీ ఎప్పుడు ఏంటి దీనిపైన? ఈ తగలబెట్టే అంటే అది విలువైన సమాచారం గల ఫైల్స్ని తగలబెట్టడం ఇప్పటి నుంచి కాదు. ఎప్పుడైతే ఫలితాలు వచ్చేసాయో అప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మొదలయ్యాయి. అది గవర్నమెంట్ ఉదాసీనంగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మదనపల్లిలో మాత్రమే కాదు, చాలా చోట్ల కలెక్టర్ ఆఫీసుల దగ్గర వాళ్ళు కొంచెం బాగా తెలివైన మంత్రులు అయినట్టయితే సంబంధిత ఈ కరస్పాండెన్స్ ఫైల్స్ అన్నీ కూడా అంటే రికార్డెడ్గా అఫీషియల్స్ ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారు. దాని మీద ఒక వీళ్ళు నిఘా వేయాలి, దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, మిగతా చోట్ల తగినటువంటి ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలి వీళ్ళు. మరి మనకు తోచిన ఆలోచన వాళ్ళు తోచదా? ఒక ఫైల్ ఎప్పుడైతే తగలబడిపోయిందో 26 జిల్లాల్లోనూ ఒక జిల్లా తగలబడిపోయిన తర్వాత రికార్డెడ్ ఫైల్స్ అయినని మిగతా 25 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? ఎందుకు చేయలేదు? అయితే అఫ్కోర్స్ ఏదైనా డిజిటలైజ్ చేసాం గనక పర్వాలేదంటారు. రేపొద్దును డిజిటలైజ్ చేయలేదు అప్పుడేంటి అంటారు? అన్నీ డిజిటల్లో ఉన్నాయని అంటారు. అవసరానికి ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరకదు. ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ దొరకాలంటే రికార్డెడ్లోనే దొరుకుతుంది. ఎందుకంటే ఫైల్ నెంబర్ సో అండ్ సో అని ఉంటుంది. ఆ ఫైల్ నెంబర్ సో అండ్ సోలో మొత్తం అన్నీ కలిస్తే ఒక 100 ఏవో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రికార్డ్ ఇన్ఫర్మేషన్, రాతపూర్వకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో సో అండ్ సో అంటే వచ్చేస్తుంది. అది బాక్స్ ఫైల్లో ఒక పెడతారు కదా, 1 నుంచి 100, 1 నుంచి 200. దీంట్లో మామూలుగా పేజీ నెంబర్ సో అండ్ సో అంటారు, 194 వచ్చేస్తుంది. ఇవన్నీ చూడవలసిన అవసరం లేదు. డిజిటలైజేషన్ అంటే ఇప్పుడు సర్వర్ పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు, రికార్డ్ అవ్వచ్చు, రికార్డ్ అవ్వకపోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ అఫిషియల్ కావచ్చు, ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు. అందులో మొత్తం ఒక ఏదైనా ఒక శాంక్షన్ ఉందనుకోండి, దాని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంత బడ్జెట్ శాంక్షన్ ఉన్నట్టయితే ఆ రెవెన్యూ మినిస్టర్ పెట్టాలి, కలెక్టర్ పెట్టాలి, ఆర్డో పెట్టాలి, వీళ్ళందరూ పెట్టాలన్నమాట. ప్రపోజల్ ఇచ్చేవాడు పెట్టాలి, శాంక్షన్ చేసేవాడు పెట్టాలి, ఖర్చు చేసేవాడు పెట్టాలి, చెక్ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి వేయాలి. అట్లా అంతే. అంటే ఇంత ఇన్ఫర్మేషన్తో ఉండవలసిన ఫైల్స్ని ఏమీ లేదు, అప్పుడు ఏదో జరిగిందండి, ఆ ఫైల్స్ తగలడిపోయాయి, నాకేం తెలుసు అంటారు. వాళ్ళు కరెక్టే కదా, అప్పుడు జరిగింది నాకు గుర్తుంటుందా అంటారన్నమాట. గనక ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అక్కడ రోజా గారు కానీ, ఎందుకంటే ఆవిడ అంటుంది 700 కోట్లు ఇచ్చారు, 700 కోట్లు మీకు ఖర్చు పెట్టాము, అదంతా ఫైల్లో ఉంది, తగలడిపోయి అంటుంది. ఎవరేం చేస్తారు? ఆ ముందుగా కనిపెట్టారు కాబట్టి 100 కోట్లు స్కామ్ జరిగింది చూశారు. దానికి ఫైల్స్ తగలడిపోతే ఏం చేస్తారు? అలాగా ఇక్కడ మనకి కొంచెం ఉదాసీనంగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదండి. అది గవర్నమెంట్ కూడా ఒక చోట ఒక అపకారం జరిగినప్పుడు రెండో చోట అదే అపకారం జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే సార్, వీళ్ళ వైపు నుండి కేవలం పెద్దిరెడ్డి గారిని నిరకించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఇటువంటి రూమర్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఆయన ఏదో విధంగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఎవరు ఇప్పుడు 2 రకాల మనుషులు ఉంటారండి. ఉద్యోగం చేస్తున్న మనుషులు, ఉద్యోగం లేని మనుషులను. ఉద్యోగం చేస్తున్న మనుషులు ఉదయం లేచి వెళ్ళిపోయి ఆ పని చూసుకుంటారు అన్నమాట. వాళ్ళు పుకారు పుట్టించే అవకాశాలు, అలా ఖాళీగా కూర్చొని వాన కొడదాం, ఈయన కొడదాం, ఎలా కొడదాం లేదు. మీకు రోజులు చాలా నిమిషాల్లో గడిచిపోతున్నట్టుగా ఉంటుంది. ఎవరు వాడు బాధ్యతలు ఉన్నోళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఉద్యోగాలు ఇస్తారు, హడావుడికి వచ్చేస్తారు, పని చేసుకెళ్తారు, ఇంటికి వెళ్తారు, స్నానం చేస్తారు, తింటారు, పడుకుంటారు. అది ఏమీ లేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు పుకార్లు పుట్టిస్తారు. ఏదో వాడికి ఏదో ఉద్యోగం కావాలి కదా,
అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ జనసేనలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇలాగా మైండ్ గేమ్ ఆడే అలవాట్లు అంతకుముందు కూడా లేవు, ఇప్పుడు ఉంటాయని నేను అనుకోను. వీళ్ళే వైసీపీ వాళ్ళు పుట్టిస్తారు. మరి అక్కడ వినుకొండలోను తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఇలాగ హత్య చేసాడని పుట్టించలేదా, నమ్మించలేదా, పంచాయతీ పెట్టలేదా? అలాగే ఇది కూడా అది. ఓకే, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ఉండాలి. సిఐడి కూడా, సిబిసిఐడి కూడా సీరియస్గా ఉండాలి. ఎక్కడ ఏ విధమైన బొక్కలు ఉన్నప్పుడు కూడా అది స్పష్టంగా తెలియజేయాలన్నమాట. ఓకే, ఆ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సంబంధిత పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉండాలన్నమాట. మొత్తం అన్ని జిల్లాల తాలూకు నేరాలు, ఈ నేర ప్రవృత్తులు అన్నీ కూడా ఉండాలన్నమాట. నేరాలు చేశాయని మీరు నిజంగా నమ్మినప్పుడు ఆ నేరాలు చేసిన తాలూకు ఆ క్రమాన్ని అక్కడ ఉంచాలన్నమాట. ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్లో, పోలీసు డీజీపీ ఆఫీసులో పోవు అధికారి దగ్గర. దాన్ని బట్టి కదా పురమాయిస్తారు, వెళ్ళండి అది ఎంక్వైరీ చేయండి, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు అవినీతి కేసులు పెడుతున్నారు చూడండి, అది నిజమా ఫేకా అని మొత్తం అంతా లా అండ్ ఆర్డర్స్ అన్ని ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు డీజీపీ కదా. డీజీపీ ఏం చేస్తాడు, అక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తాడు అంతే. ఆ డీజీపీ అంటే ముఖ్యమంత్రి తాలూకు మౌత్ పీస్ అనుకోవాలన్నమాట అంతే. ఇండివిజువల్గా నువ్వు వేరు నేను వేరు, నేనేమో కేంద్రం పంపిస్తే ఇదంతా ఉండదు. ఎక్కడ నా మీద అధికారి నువ్వు చెప్పినట్టు వినవలసిందే, నువ్వు వినకపోతే ఇంకోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఇంత తెగింపు వచ్చింది. సార్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తో పెద్దిరెడ్డి పైన కూడా టార్గెట్ పెట్టేశారు, తొందరలో ఏదో ఒక స్కామ్ అయింది బయటకు తీసి ఆయన్ని కూడా అరెస్ట్ చేసేస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా సార్? డెఫినెట్గా అండి, అరెస్ట్ చేస్తారని కాదు, ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి భయపడిపోయి వైసీపీ గుడ్ బై అంటున్నాడు. గుడ్ బై అని చెప్తున్నాడు అంటే, లేదు బాబు ఇక ముందు వైసీపీతో నేను ఉండను, నన్ను రక్షించండి అని చెప్పకనే చెప్పడం అది. అందువల్ల వీళ్ళు ఉదాసీనంగా ఉండడం అంతా నాకు ఎక్కడికి వెళ్ళి అవుతుందో మనం వెయిట్ చేయాలి. రైట్ సార్. వీళ్ళు మాత్రం ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉండకూడదండి, చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎన్ని కోట్లు, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు అవినీతి చేశారండి. అదంతా బయట పెట్టాలంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలా? అవును, అది వీళ్ళు జాగ్రత్తగా లేకపోయినట్టయితే లక్షల కోట్లు రావు సరికదా, మొత్తం అంతా వ్యవస్థ నాశనం అయిపోతుంది. వీళ్ళేం పీకలేరు అంటారు. అది అవును సార్. ఒక మాటలో చెప్పాలంటే మనం చేసింది అదే మామూలుగా